కొన్నిసార్లు ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. అలా సరిగ్గా ప్రమోషన్ చేయకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయినాయి. ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్స్ గానీ, సినిమా సాంగ్స్ గానీ, సినిమాకి సంబంధించి కొన్ని సీన్స్ గానీ ఏదో ఒక సోషల్ మీడియాలో చూసి అరే పలానా సినిమా రిలీజ్ అయిందని మనకు అర్థమవుతుంది. రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్ కూడా తన సినిమా రిలీజ్ కి 1 month నుండే ప్రమోషన్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే తన సినిమాని ప్రేక్షకుల మధ్యలోకి తీసుకెళ్లాలి కాబట్టి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ సినిమాకి సంబంధించి హీరో గానీ, డైరెక్టర్ గానీ, హీరోయిన్ గానీ ప్రీ ఈవెంట్ లో మాట్లాడుతూ ఏదైనా కాంట్రవర్సీ లో ఇరుక్కొని కూడా కొన్నిసార్లు ఆ సినిమాకి ఫుల్ పబ్లిసిటీ వస్తుంది. ఇలా ఒకసారి 2004 లో జరిగింది. అది రాజేంద్ర ప్రసాద్ గారి ఆ నలుగురు సినిమా రిలీజ్ టైం December 9, 2004 లో సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయినాక ఫస్ట్ వీక్ వరకు సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎవరూ రాలేరు. ఎందుకంటే అంతకుముందు సినిమా ప్రమోషన్ సరిగ్గా జరగలేదు. సినిమా రిలీజ్ అయినాక కూడా చాలా మంది అరే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా కాబట్టి ఏదో కామెడీ సినిమా అయి ఉండొచ్చు అని అనుకున్నారు చాలా మంది. అలా సినిమా రిలీజ్ అయిన 1 week వరకు థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ అయితే సినిమా నడవదు అని చెప్పి థియేటర్ల నుంచి సినిమాని తీసేసి వేరే సినిమా నడిపించుకున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట రాజేంద్ర ప్రసాద్ గారికి తెలిసింది. అదేంటి మనం ఇంత మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తలేరు, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. నాకు అర్థమైంది, మంచి సినిమాలు తీస్తే మీరు ఆదరించారని, ఇకపైన నేను మంచి సినిమాలు తీయను అని అన్నారంట. ఆ ఒక్క మాటతో సినిమాకి ఎంత పబ్లిసిటీ వచ్చిందంటే ఆ నెక్స్ట్ డే నుంచి ఏ థియేటర్ లో సినిమానైతే తీసేశారో అదే థియేటర్ లో వారం రోజులు హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. ఇంకా కొన్ని థియేటర్ లో అయితే 365 రోజులు ఆడింది సినిమా అయితే. ఇలా కొన్నిసార్లు ఒక మంచి సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాకి ప్రమోషన్స్ కూడా అంతే ముఖ్యం. సో ఇది నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.